హలో అండి. మనం ఎంఎస్ వర్డ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత విండో అనేది ఇలా కనిపిస్తుంది. కనిపించిన తర్వాత బ్లాంక్ డాక్యుమెంట్ మీద క్లిక్ ఇవ్వాలి. ఇలా మనకు ఓపెన్ అవుతుంది ఒక డాక్యుమెంట్ అనేది. సో ఫస్ట్ మనం పేజ్ అనేది సెట్ చేసుకోవాలి. నేను జూమ్ అవుట్ చేస్తున్నాను ఎందుకంటే జూమ్ ఇన్లో ఉన్నాను నేను. ఎప్పుడు 100%లో ఉంటుంది ఈ కార్నర్లో, రైట్ సైడ్ కార్నర్లో. సో లేఅవుట్లోకి వెళ్ళి సైజ్లోకి వెళ్తున్నాను. A4 అలాగే నార్మల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న సెట్టింగ్స్ లోపలే మనం టైప్ చేసేవి పడుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకి ఇన్స్టెంట్గా డేటా రావాలి, మనం ఏం టైప్ చేయకూడదు అనుకుంటే rand బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఎంటర్ ఇస్తే సమ్ డేటా అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ నేను జూమ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కంప్యూటర్ అని టైప్ చేశాను. ఫస్ట్ లెటర్ స్మాల్గా ఉంది, స్పేస్ ఇవ్వగానే క్యాపిటల్ అయిపోతుంది. ఇంగ్లీష్ సెంటెన్సెస్ మనం ఇంగ్లీష్లో క్యాప్స్ స్మాల్స్ ఎక్కడెక్కడ రావాలో ఉంటాయి కదండి, సేమ్ అలాగే. కంప్యూటర్ ఈజ్ an electronic device అని టైప్ చేసి ఫుల్ స్టాప్ పెట్టాను. ఫుల్ స్టాప్ తర్వాత ఎప్పుడు 1 క్యారెక్టర్ గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇచ్చాక కంప్యూటర్ ఈజ్ మోర్ యూస్ఫుల్ అని టైప్ చేసి మళ్ళీ ఫుల్ స్టాప్ ఇస్తున్నాను. ఓకేనా అండి. ఎప్పుడు ఫుల్ స్టాప్ తర్వాత 1 క్యారెక్టర్ గ్యాప్ అనేది ఉండాలి. ఒకవేళ నేను గ్యాప్ ఇవ్వకుండా టైప్ చేశానే అనుకోండి, చూడండి అండర్లైన్ వచ్చేస్తుంది. రెడ్ కలర్ అండర్లైన్ వస్తే ఏంటి అంటే స్పెల్లింగ్ మిస్టేక్. సో ఎప్పుడు ఫుల్ స్టాప్ తర్వాత 1 క్యారెక్టర్ గ్యాప్ ఇవ్వాలి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఇక్కడి నుంచి వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.